గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకెళ్దామంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ వ్యవహారంలో కూడా గోటితో పోయేదాన్ని ఆయన అభిమానులు గొడ్డలి దాకా తీసుకెళ్తా ఉన్నారా? తెలంగాణ ప్రభుత్వాన్ని మరింత రెచ్చగొడతా ఉన్నారా? తమ అత్యుత్సాహంతో అల్లు అర్జున్ని మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నారా అంటే తాజాగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ అభిమానులకు సంబంధించి ఒక 4 కేసులు నమోదు చేశారు. సంధ్యా థియేటర్ దగ్గర పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా డిసెంబర్ 4వ తేదీన ఏదైతే తొక్కిసలాట జరిగిందో ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయిందో, ఆమె కుమారుడు వెంటిలేటర్ పైన కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. అనుమతి లేకుండా అల్లు అర్జున్ వచ్చారు అని సంధ్యా థియేటర్ పైన, అల్లు అర్జున్ పైన, మరికొంతమంది పైన కూడా చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేయడం, అల్లు అర్జున్ని డిసెంబర్ 13వ తేదీన అరెస్టు చేయడం, నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టడం, 14 రోజుల పాటు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడం, ఆ తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం, అల్లు అర్జున్ గారు ఇంటికి వచ్చేయడం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. అయితే రేవంత్ రెడ్డి గారు కక్ష కట్టే A11గా ఉన్న అల్లు అర్జున్ని అరెస్టు చేయించారు. ఆయన ఇగో హట్ అయింది. పుష్ప 2 సక్సెస్ మీట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు అల్లు అర్జున్ గారు మర్చిపోయారు. ఆ తర్వాత ఎప్పటికో చెప్పారు. సో తన పేరే అంటే బెనిఫిట్ షోలకి టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పేరే ఒక హీరో మర్చిపోవడాన్ని రేవంత్ రెడ్డి గారు జీర్ణించుకోలేక ఆయన ఇగో హట్ అయ్యి అరెస్ట్ చేయించారు అని సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి గారిని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా అల్లు అర్జున్ గారి అభిమానులు కొంతమంది, అందరూ కాదు అల్లు అర్జున్ గారి అభిమానులు కొంతమంది ట్విట్టర్లో, ఇతర సోషల్ మీడియా వేదికల్లో యాక్టివ్గా ఉండేవాళ్ళు కొంతమంది, ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది, అల్లు అర్జున్ గారి ఆర్మీకి సంబంధించిన వాళ్ళు పోస్టులు పెట్టడంతో తెలంగాణ పోలీసులు ఈ పోస్టుల పైన దృష్టి పెట్టారు. ఇప్పటికే ఒక 4 కేసులు నమోదు చేశారు కొంతమంది పైన, కొన్ని సోషల్ మీడియా అకౌంట్ల పైన. వాళ్ళపైన ఐటీ యాక్ట్తో పాటు BNS 352, 353, 1B సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కొంతమంది ముఖ్యమంత్రి గారిపైన ఇలాంటి అభ్యంతరకరమైన పోస్టులు పెడతా ఉన్నారు, ఆయన్ని సోషల్ మీడియా వేదికగా దూషిస్తూ ఉన్నారు, తిడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కొంతమంది, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులే ఫిర్యాదు చేశారా, మరి ఇంకెవరైనా ఫిర్యాదు చేశారా క్లారిటీ లేదు, కానీ మొత్తానికి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. బహుశా అల్లు అర్జున్ గారి అభిమానులు కూడా ఈ అంశంలో మరి విచారణకు పిలుస్తారా, విచారణకు పిలిచి ఏమైనా అరెస్టుల దాకా వెళతారా అన్నదైతే వేచి చూడాలి. నేను ముందుగానే చెప్పాను, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా. అల్లు అర్జున్ గారి వివాదం ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఇది అల్లు అర్జున్ గారు పుష్ప 2 వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీ టాలీవుడ్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వంగా మారిపోయింది. అది ఎందుకో చెప్తాను. అయితే అల్లు అర్జున్ గారి అభిమానులు ఈ విధంగా పోస్టులు పెట్టడంతో పాటుగా కేటీఆర్ గారు కానీ, అలాగే బండి సంజయ్ గారు కానీ, కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారే కక్షగట్టి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయించారు అని. 2 రోజుల క్రితమే కేటీఆర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఒకసారి చూద్దాం. అది యాక్టరు, సినిమా యాక్టరు, ఈయన పేరు మర్చిపోయాడు. ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు. తెలంగాణ సీఎం అని చెప్పి అటు చూసిండు కొద్దిగా. మనవానికి ఆయన ఎక్కడో తలిగింది. అయితే నేనేమంటున్నా, గింత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావు. ఇక గట్ల తయారైండు మన చిట్టినాయుడు. సో ఈ విధంగా కేటీఆర్ గారు మరికొంత వ్యాఖ్యలు చేయడంతో అల్లు అర్జున్ గారి అభిమానులు మరికొంతమంది రెచ్చిపోయి పోస్టులు కూడా పెట్టిన పరిస్థితి ఇప్పుడు కేసుల దాకా వెళ్ళింది. అయితే రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి మన ఢిల్లీలో ఆజ్ తక్ అనే ఒక జాతీయ ఛానల్లో మాట్లాడుతూ ఆయన క్లారిటీ ఇచ్చారు. నాకేమీ అల్లు అర్జున్ గారి మీద ఏమీ కోపం లేదు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన మామ చిరంజీవి గారు, పిల్లనిచ్చిన మామ ఆయన కూడా మా కాంగ్రెస్ పార్టీ వ్యక్తే. అల్లు అర్జున్ గారి భార్య ఎవరైతే ఉన్నారో మాకు బంధువులు అవుతారు. సో అలా బంధువులు ఇలా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కదా, నేనెందుకు కక్ష కడతాను? అక్కడ సంధ్యా థియేటర్కి అనుమతి లేకపోయినా వెళ్ళారు కాబట్టి, ఒక మహిళ చనిపోయింది కాబట్టి, ఆమె కుమారుడు చావు బతుకులు ఉన్నాడు కాబట్టి, అక్కడ జరిగిన ఘటన పర్మిషన్ లేకపోయినా అల్లు అర్జున్ థియేటర్కి రావడం, రోడ్ షో నిర్వహించడం, దీనివల్ల మాత్రమే పోలీసులు కేసు నమోదు చేసి ముందుకెళ్తూ ఉన్నారు. అందరూ అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, మరి చనిపోయిన మహిళ గురించి ఎందుకు మాట్లాడరు? సినిమా యాక్టర్ అయినంత మాత్రాన, పెద్ద సెలబ్రిటీ అయినంత మాత్రాన, పాన్ ఇండియా స్టార్ అయినంత మాత్రాన
ఒక మహిళ చనిపోవడానికి కారణమైన వ్యక్తి పైన చట్ట ప్రకారం ముందుకెళ్ళడం ఎలా తప్పు అవుతుంది అని కూడా క్లారిటీగానే అక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆయన ఈగోతో చేశారా, లేదు చట్ట ప్రకారం ముందుకెళ్ళారా, అదంతా కూడా ఎవరి విచక్షణకు వాళ్ళకే వదిలేయాలి. బట్ ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే, సినిమా యాక్టర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళు వ్యాపారమే కదా చేసేది, సమాజ సేవ ఏమి చేయట్లేదు కదా, పాకిస్తాన్ ఇండియా బోర్డర్లో ఏమీ ఫైటింగ్ కూడా చేయట్లేదు కదా, సినిమా నిర్మిస్తూ ఉన్నారు, డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం లాంటిదే కదా, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తారు, డబ్బులు కడతాము, భూమిని కొనుక్కుంటాం, అమ్మేస్తారు, వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇది కూడా అంతే కదా అని కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. ఒకసారి అది వినండి. एक फिल्म स्टार उनका बिजनेस है, पैसे लगाए पैसे कमाए, उसमें क्या, इसमें क्या लेना देना है, आपको क्या लेना देना है, मुझे क्या लेना देना है. आप बोलो, कोई रियल एस्टेट वाला है, कुछ जगह लेंगे, लेआउट बना देंगे, बेच देंगे, पैसे कमा लेंगे. ये देश के लिए जाके इंडिया पाकिस्तान के बॉर्डर कोई युद्ध कर कर हिंदुस्तान को जिता के तोड़ी आया, पिक्चर बनाए, पैसे कमा लिए, घर चला गया. అలాగే ఫ్యాన్స్ గినుసుంటే నాలాంటి వాళ్ళకు ఉండాలి కదా అని కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఇది ఇక్కడ దాకా ఆగిపోతే బాగుండేది. చట్ట ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న లెటర్ కూడా నేను బయట పెట్టాను. 3వ తేదీనే సంధ్యా థియేటర్ యాజమాన్యానికి హీరో హీరోయిన్ ఎవరు రావద్దు, అక్కడ రెస్టారెంట్లు ఉన్నాయి, ఒకే కాంపౌండ్లో సంధ్యా థియేటర్, సుదర్శన్ థియేటర్ ఉన్నాయి, మేం ఎస్కాట్ ఇవ్వలేము, ఇబ్బందులు తలెత్తుతాయి, దయచేసి రావద్దని చెప్పండి అని లిఖితపూర్వకంగా లేఖ రాసిన, ఆ లేఖ సంధ్యా థియేటర్ అందుకుంది, వాళ్ళ స్టాంపు కూడా ఉంది ఆ లేఖ పైన. అయినప్పటికీ కూడా ఎందుకు వచ్చారనేది అర్థం కాని పరిస్థితి. చూసారా, పోలీసుల మాట వినకపోవడం వల్లే ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యే పరిస్థితి. వాళ్ళ మాట వినుండి ఆయన రాకపోయి ఉంటే అసలు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. పుష్ప 2 విజయాన్ని 1000 కోట్లకు పైనే కలెక్షన్ చేసిందంటా ఉన్నారు, 1400 కోట్ల దాకా వచ్చిందంటున్నారు. దీన్ని ఆయన బాగా ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళు. సినిమా ఇండస్ట్రీ కూడా, అరే టాలీవుడ్ మంచి సినిమా తీసిందని చెప్పేసిన వాళ్ళు కూడా, ఇండస్ట్రీ కూడా గర్వపడేవాళ్ళు. బట్ పోలీసుల మాట వినకపోవడం మరి ఉత్సాహం అనాలా, అత్యుత్సాహం అనాలా, తెలంగాణ ప్రభుత్వ మాటని పెడచెవిన పెట్టి వెళ్ళడం వల్ల ఇప్పుడు మహిళ ప్రాణం కోల్పోయింది. ఆ పిల్లవాడిని కూడా నిన్న హైదరాబాద్ కమిషనర్, పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, ఆరోగ్య శాఖ కార్యదర్శి వాళ్ళు కూడా వెళ్ళారు, చూశారు. మెదడు ఊపిరందక మెదడు చాలా దెబ్బతింది. కోలుకోవడానికి చాలా చాలా టైం పడుతుంది. ఎప్పుడు కోలుకుంటారో కూడా వైద్యులు కూడా చెప్పలేకపోతూ ఉన్నారు. మీరు ప్రతిరోజు కూడా ఆ పిల్లవాడి హెల్త్ బులెటిన్ విడుదల చేయాల్సిందే, మేము చట్ట ప్రకారం ఈ వ్యవహారంలో ముందుకెళ్తామని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. సో మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఆ క్రమంలోనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వెళ్ళి ఆ బాలుని కూడా పరామర్శించడం. సో ఇదంతా ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే చిలికి చిలికి గాలివాన. కేసు పెట్టారు, అరెస్ట్ అయ్యారు, సరే అయిపోయింది. ఎవరు విచక్షణ వాళ్ళదే, దేనికోసం అరెస్ట్ అయ్యారు ఏంటి అనేది. అయితే ఇది తెలంగాణ ప్రభుత్వానికి టాలీవుడ్కి మధ్య వారుగా మారిపోయిందేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రకటించారు, మేము పుష్ప 2కి బెనిఫిట్ షోకి అనుమతి ఇచ్చాం, ప్రాణాలు కోల్పోయారు, ఇక మీదట మేము బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు వాటికి అనుమతి ఇచ్చేది లేదు అని స్పష్టం చేశారు. పుష్ప ఎఫెక్టు, అల్లు అర్జున్ గారు వెళ్ళిన ఎఫెక్టు మిగతా హీరోల మీద, మిగతా ప్రొడ్యూసర్ల మీద కూడా పడింది. తాజాగా దిల్ రాజు గారికి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు, స్వీకరించారు ఆయన పదవి. బట్ ఆయన 2 సినిమాలు ఉన్నాయి సంక్రాంతికి. రామ్ చరణ్ది గేమ్ చేంజర్ ఉంది, వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్నాం ఉంది. మరి ఆ సినిమాలకు చాలానే ఖర్చు పెట్టారు గేమ్ చేంజర్కి. బెనిఫిట్ షోలు అవి ఇవి లేకపోతే మరీ 1000-2000 కాదులేండి, అఫోర్డబుల్ ప్రైస్, ప్రేక్షకులు కానీ అభిమానులు కానీ తాము ఖర్చు పెట్టగలిగేంత మాత్రమే, వేలకు వేలు దోచేయమని కాదు, జేబులు గుల్ల చేయమని కాదు. సరే అడుగుతారు కదా సహజంగానే బెనిఫిట్ షోలు ఇవన్నీ కూడా, మరి వాటికి పడే అవకాశం ఉంది. సో ఈ ఎఫెక్ట్ మిగతా హీరోల మీద పడింది, సంధ్యా థియేటర్ మీద కూడా ఎఫెక్ట్ పడింది. ఆ సంధ్యా థియేటర్ కూడా నోటీసులు జారీ చేశారు, ఎందుకు మీ లైసెన్సులు రద్దు చేయకూడదో చెప్పాలి, మీరు మా మాట వినలేదు అని. అటు సంధ్యా థియేటర్ నష్టం, అల్లు అర్జున్ గారికి పర్సనల్గా నష్టం, ఆయన అరెస్ట్ అయ్యారు. ఒక్క మాట వినకపోవడం వల్ల ఇటు సినిమా ఇండస్ట్రీ కూడా నష్టపోవాల్సిన పరిస్థితి. మరి తెలంగాణ ప్రభుత్వం ఏమైనా చర్చలు జరుపుతారా సానుకూలంగా, మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు తగ్గాలి. సో మొత్తానికి ఆ పిల్లవాడైతే కోలుకోవాలి, ఆ మహిళ మృతికి కారణం ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళనైతే చట్ట ప్రకారం ముందుకెళ్ళాలి, ఖచ్చితంగా శిక్షించాలి. అలా అని మిగతా ఇండస్ట్రీ, తెలంగాణ ప్రభుత్వం అంటే ఒక వార్ జోన్లోకి వచ్చేసి కరెక్ట్ కాదేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాజకీయ నాయకులను అభిమానించే వాళ్ళు ఉంటారు, సినిమా నటులను కూడా అభిమానించే వాళ్ళు ఉంటారు.
టాలీవుడ్ కూడా 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో మంచి సంబంధ బాంధవ్యాలు సినిమా ఇండస్ట్రీ పెద్దలు అంతా కూడా నడిపారు. బీఆర్ఎస్ నేతలతో కూడా చాలామందికి వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. బట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు ఆయన్ని టాలీవుడ్ ఓన్ చేసుకోలేకపోయింది? ఎవరో 4-5 కలిశారు తప్పించి అలా అని కక్షం కట్టలేదు రేవంత్ రెడ్డి గారు. ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. వాటి బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు వాటింటికి కూడా అనుమతులు ఇచ్చారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఓన్ చేసుకోలేకపోయింది కొంత టాలీవుడ్. ఆ సంతృప్తి కూడా రేవంత్ రెడ్డి గారికి ఉంది అనేది సోషల్ మీడియాలో మనం చూస్తున్న వార్తలైతే ఉంది. చూద్దాం మరి ఇది ఇక్కడతో వివాదానికి ముగింపు పలుకుతారా, చట్ట ప్రకారంగానే ముందుకెళ్తారా, లేదు అంటే సోషల్ మీడియా వేదికగా వాళ్ళు వీళ్ళు మాట్లాడి దీన్ని మరింత పెద్ద చేస్తారా? ఏది ఏమైనప్పటికీ ఆ పిల్లవాడు మాత్రం కోలుకోవాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఇది ఫైనల్గా. ఇవిడే పైన అల్లు అర్జున్ గారి అభిమానుల పైన తెలంగాణ సర్కార్ కేసులు కూడా నమోదు చేయడం పైన చిలికి గాలివాన్గా ఈ వివాదం మారడం పైన మీరేమనుకుంటున్నారో కూడా మీ అభిప్రాయం తెలియచేయండి.